మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఉదయకాలమునే మరి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడును గాక. అయితే కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మీరు ఫాలోఅప్ చేయండి. దైవ జ్ఞానమును నిండారుగా మరి మీరు అనుదినం పొందుకోవాలని ప్రభు నామంలో మరి వర్క్ చేస్తున్నాము. కనుక మీరందరూ కూడా కమ్యూనిటీ ట్యాబ్ని ఫాలో అవ్వాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనంలో 2వ లైన్ నుంచి చూద్దాము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దావీదు అంటున్నాడండి, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఆశ్రయ శైలము అండ్ ప్రాకారము గల ఇల్లుగా ఉండుము అంటే దేవుడు మనకి ఎలా ఉంటాడు అని మరి ఆత్మపూర్ణుడైనటువంటి దావీదు పలుకుచున్నటువంటి మాట ఈరోజు దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నాడండి. ఆయన మనకి ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను అంటే ప్రాకారము గల ఇల్లు అంటే ఒక గృహానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండటం వల్ల చీడపీడల నుంచి, పురుగుల నుంచి, జంతువుల నుంచి, రకరకాల మరి కీడు నుంచి అంటే మనకి అపాయము కలిగించే ప్రతి దాని నుంచి కూడా మన గృహము కాపాడబడుతూ ఉంటాం. మన గృహంలో ఉన్న ప్రతి వస్తువుతో సహా కాపాడబడుతూ ఉంటుంది. అదే విధముగా మన జీవితంలో దేవుడు మనకు ఒక ఇంటికి ఉన్నటువంటి ప్రాకారం వలె, ఒక కోటకు ఉన్నటువంటి ప్రాకారం వలె, ఒక దేశానికి ఉన్నటువంటి మరి ప్రాకారం వలె ఆనాడు ఇజ్రాయేలు గోడలు కూల్చబడినవని నెహెమ్యా కూర్చొని ఏడ్చాడండి. మరలా గోడ కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డారు. అంటే ఒక దేశాన్ని రక్షించాలన్నా, ఒక రాష్ట్రాన్ని రక్షించాలన్నా, ఒక గ్రామాన్ని రక్షించాలన్నా, ఒక గృహాన్ని రక్షణలో అంటే కొంత ప్రొడక్షన్లో ఉంచుకోవాలంటే ప్రాకారం అనేది ఈ లోకపరమైనటువంటి ప్రాకారమే అంత ఇంపార్టెన్స్ ఉంటే, మరి మన జీవితానికి ప్రాకారం మన దేవుడే, మన యేసయ్యే. ఆయన నీకు ఎలా ఉంటానంటున్నాడంటే ఒక ఇంటికి ఉన్నటువంటి ప్రాకారం వలె నీ చుట్టూ ప్రతి విషయంలో దుష్ట కీడ అపాయము నుంచి, ప్రతి విధమైనటువంటి దురాలోచన నుంచి, కీడు నుంచి, అపాయాల నుంచి, అపవాది యొక్క అనేకమైనటువంటి ప్లాన్ల నుంచి, భయంకరమైనటువంటి శోధనల నుండి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన నీకు ఒక ప్రాకారము కలిగినటువంటి ఇల్లు వలె ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. నిజంగా ఈ వాగ్దానము మరి మన హృదయాలకి ఎంతో ధైర్యం అండి. నా వెనుక ఒకరు ఉన్నారు, నాకు ఒక ప్రొడక్షన్ ఉంది అంటే నా జీవితానికి ఎంతో ధైర్యము కదండి. అటువంటి ధైర్యము ఈరోజు ఈ వాగ్దానం మనకి ఇస్తుంది. మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు. ఏంటి ప్రభా ఈ శోధన ఏంటి, నాకు ఇలా వచ్చింది ఏంటి అని మనం ఒక్కొక్కసారి మనసులో అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఈ వాగ్దానం నీకు ఈరోజు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్నోసార్లు అనుకొని ఉండవచ్చు, ఏంటి ప్రభా నా పరిస్థితి, ఏంటి ప్రభా ఈ శోధన నాకు అని నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీకు ఆయన ఒక ఇంటికి ఉన్నటువంటి ప్రాకారం వలె ఆయన ఉంటానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, అయ్యా ఏ ఆధారము లేని, ఏ సోర్సు లేని, ఏ ధైర్యం లేని మాకు తండ్రి ఒక ఇంటికి ఉన్నటువంటి ఒక ఇల్లు ప్రాకారం వల్లే మాకు ఉంటానని అయ్యా మాకు మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా విడిపోయిన భార్యాభర్తలను బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా, వారి కుటుంబానికి ఒక ప్రాకారం వల్లే మీరు ఉండండి తండ్రి. ఏ సోర్సు లేక నాయన ఒంటరి జీవితాల్లో ఉన్న వారికి నీవే ప్రాకారము తండ్రి. అయ్యా ఒంటరి జీవితాలలో నీవే అమూల్యమైన కార్యాలు చేసే దేవా నీకు వందనాలయ్యా. స్టూడెంట్స్ని దీవించండి అయ్యా. అయ్యా చదువుల్లో మీ తగిన జ్ఞానమును దయచేయండి. చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. అప్పుల భారాల్లో ఉన్న వారికి విడుదల దయచేయ. భారతదేశాన్ని దీవించండి తండ్రి. అయ్యా ప్రజెంట్ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి నాయన ఈ పోరాటాల నుంచి ప్రజలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా స్త్రీలకు ప్రొడక్షన్ మీరు దయచేయండి. చిన్న బిడ్డలపై అఘాయిత్యాలు తీసివేయండి ప్రభా. ఇటు దురాత్మ నుంచి ప్రజలకు విడుదల దయచేయమని
న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి దుష్ట శక్తి పీడితం నుంచి నాయన స్త్రీలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా చుట్టూ కూడా నాయన అయ్యా ఒక ఇంటికి ఉన్న ప్రాకారం వల్లే ఉంటానని మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ వీడియో నాయన చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పిల్లారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.